నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. నేను రాజశేఖర్. సో సాధారణంగా రాజకీయాలు అనేవి చాలా సవాళ్ళతో కూడుకున్నవి. సో అలాంటి రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలంటే సవాళ్ళు ఎదుర్కోవడంతో పాటు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కావాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో అలాంటి ఒక రాజకీయ నేతగా చెప్పుకోవచ్చు. ఏపీ సంబంధించినటువంటి తెలుగు యువత అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఆయనే విజయ్ కిరణ్ గారు. సో మనతో పాటు ఆయన ఉన్నారు. సాధారణంగా విజయ్ కిరణ్ గారికి సంబంధించి చాలా అంశాలు వింటూ ఉంటాం. అంటే కేసులకు సంబంధించినటువంటి అంశాలు, రాజకీయాలకు సంబంధించి నాయకుల్ని మాట్లాడేటువంటి తీరు, ఇలాంటి అంశాల్లో ఆయన ఎప్పుడూ కూడా వార్తల్లోనే ఉంటారు. సో ఎందుకు అసలు ఆయన నేపథ్యం ఏంటి, రాజకీయాలు ఎందుకు ఎన్నుకున్నారు, ఇంకా కొనసాగడానికి గల కారణాలు ఏంటి, ఎవరెవరితో విభేదాలు ఉన్నాయా, తెలుగుదేశం పార్టీతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు ఏంటి, వైసీపీ బెదిరింపులకు ఏమైనా భయపడుతున్నారా, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఆయనతో మనం మాట్లాడే తెలుసుకుందాం. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం. విజయ్ కిరణ్ గారు అంటే ఫస్ట్ మాకందరికీ తెలిసింది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా తెలుసు. కానీ విజయ్ కిరణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన నేపథ్యం ఏంటి అనేది వీక్షకుల కోసం చెప్పండి. ముందుగా మీకు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. మాది నేటివ్ పల్నాడు ప్రాంతం, బాగా వెనకబడిన ప్రాంతం, ఫ్యాక్షన్ ప్రాంతం. అటువంటి ప్రాంతం నుంచి వచ్చాం. ఎప్పటి నుంచో మేము గుంటూరు సిటీలో సెటిల్ అయ్యాం. రాజకీయంగా మా మదర్ కార్పొరేటర్గా చేశారు, మేము యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాం. నేను కూడా 2019లో కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను. మా ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా నేను గెలవాలని ఎంతో కష్టపడి, ప్రతికూల పరిస్థితుల్లో ఎంత అణిచివేత ఉందో ఆ రోజుల్లో మీకు తెలియంది కాదు. అయినప్పటికి కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా చాలా మంది సపోర్ట్ చేసినప్పటికి కూడా అప్పుడున్నటువంటి అధికార పార్టీ, అప్పుడున్నటువంటి నగర ఎస్పీ దాదాపు 3 గంటల సేపు మా వార్డులోనే కూర్చొని ఆ ముందు రోజు జరిగినటువంటి ఇష్యూస్లో కేసులు పెట్టి తొండాట, దొంగాట ఆడి ఏదో గెలిచారు. సరే, గెలుపోవటములు అనేది దాని గురించి నేను మాట్లాడిన, కానీ